గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, ఈరోజు జిఎస్టికి సంబంధించి వాళ్ళు ప్రతిపాదనలను అమెండ్ చేయడానికి మరి బిల్ రూపంలో వచ్చిన సందర్భంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో సామాన్య ప్రజానికం ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నిధులు వస్తున్నాయని సమకూరుస్తున్నాయని అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు మనం తింటున్న ఉప్పు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువు పైన 5% జిఎస్టీని మొన్న జిఎస్టీ కౌన్సిల్ వారు నిర్ణయం చేయటం, దాని విషయంలో కూడా ప్రస్తావన చేసి ఈరోజు ప్రధానంగా పేద ప్రజానికానికి సంబంధించి అనునిత్యం ఉపయోగించే ఉప్పు, పప్పు, కారము, ఆఖరికి పెరుగు, లస్సీ పైన కూడా 5% జిఎస్టీ పన్నును విధించే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మినహాయింపు చేసే కార్యక్రమాన్ని చేయాలి, లేకుంటే ప్రతిపాదన చేసి ఇది సరికాదని ఒక రెజల్యూషన్ మూవ్ చేసే కార్యక్రమం చేయాలి. మీరు ఎందుకంటే రెవెన్యూ వస్తుంది కదా, మేము ఒప్పుకున్నాము, 2017లో ఒప్పుకున్నాము ఈ జిఎస్టీ బిల్లుకు సంబంధించి, మేము ఏం మాట్లాడకుండా ఉంటామంటే ప్రతి ఒక్క ప్రజానికాని పైన పడతా ఉన్న ఇది 5% కానీ, అదేవిధంగా మనం చూస్తే అధ్యక్ష ఆఖరికి విద్యార్థులు ఉపయోగించుకునే పెన్సిల్, షార్పనర్ పైన కూడా 18% జిఎస్టీ సార్. అంటే విద్యార్థులకు సంబంధించి బుక్స్ కానీ, వారి పెన్స్ కానీ, షార్పనర్స్ పైన కూడా ఈ విధంగా చేసే కార్యక్రమం. గౌరవ సభ్యులు పంపు, గౌరవ సభ్యులు ఎవరి స్థానం వాళ్ళు కూర్చోండి. రైతులకు సంబంధించి డీప్ ట్యూబ్వెల్ టర్బైన్ పంప్స్ పైన కానీ, సెంట్రిఫ్యూగల్ పంప్స్ పైన కానీ, సబ్మెర్సిబుల్ పంప్స్ పైన కానీ 12% నుంచి 18% చేసింది అధ్యక్ష. మన అభ్యంతరాలు ఏ విధంగా చెప్పాం మనం కౌన్సిల్లో, ఇప్పటి వరకు కూడా ప్యాకేజ్డ్ ఐటమ్స్ పైన జిఎస్టీ ఉండే అధ్యక్ష. ఈరోజు రిటైల్కు సంబంధించిన ప్రతి అంశం పైన కూడా ఏది వదలకుండా జిఎస్టీ చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు మనము బియ్యంకు సంబంధించి కానీ, ఈరోజు ఎల్ఈడి ల్యాంప్స్, హోటల్ బిల్స్ 1000 రూపాయల కంటే అదనంగా ఉంటే వాటిపైన కానీ ఈరోజు అదేవిధంగా మనం చూస్తే అధ్యక్ష ప్రధానంగా పేద ప్రజానికానికి సంబంధించి అధ్యక్ష హాస్పిటల్స్ బిల్స్ చూస్తే అధ్యక్ష ఈరోజు రూమ్ రెంట్ ఎక్సీడింగ్ 5000 రూపాయలు పై జారితే దానిపైన కూడా జిఎస్టీ 18% వరకు విధించి ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు జిఎస్టీకి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అత్యధిక శాతం నిత్యావసర వస్తువులు ఉపయోగించే ప్రజానికం ఎంతమంది ఉన్నారు, వారందరికీ కూడా కనీసం ప్రతిరోజు వారు తినే తిండిపై 5% జిఎస్టీ పన్నును మనం విధిస్తే, వారి ఆదాయ వనరులను మనం పెంచకుండా 5% మనం ఈ విధంగా పన్నులు పెంచుతా పోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిఎస్టీ కౌన్సిల్ పరంగా మీరు ప్రతినిధిగా వెళ్తూ ఉంటారు కనుక మీరు తప్పకుండా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో వారు విధించిన ఈ జిఎస్టీ మీకొచ్చే ఆదాయాన్ని మీరు మినహాయింపు చేసి ప్రజలకు అవసరాలను తీర్చే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లుకు సంబంధించి కూడా నేను 2-3 మార్లు సెక్షన్ 16కు సంబంధించి మీరు తీసుకొస్తా ఉన్న అమెండ్మెంట్కి సంబంధించి దాంట్లో ఒక చిన్న తప్పిదం కనబడతా ఉంది అధ్యక్ష. ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో ఆ అమ్మకదారుడికి జిఎస్టీ కట్టిన తర్వాత ఆ జిఎస్టీకి సంబంధించి మళ్ళా తిరిగి వారు జిఎస్టీని చూపెట్టకుండా ఉంటే కొనుగోలుదారు పైననే ఈరోజు ట్యాక్స్ అధికారులు వారిపైన
ఫైన్ విధించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని సవరణ చేసే కార్యక్రమం చేయకుండా ఉంటే దీన్ని ఇంకా మరి అఫీషియల్గా ఆథరైజ్ చేసినట్టు ఉంటుందని మా అభిప్రాయం. ఇది ఎందుకంటే సెక్షన్ 16కు సంబంధించి మీరు జిఎస్టీ కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సెక్షన్ 16కి సంబంధించిన అంశం 2 మార్లు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మేము ఇంకో విషయం ప్రస్తావనకు తీసుకొచ్చాం. మరి అధికారులు కూడా ఉన్నారు, గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ ఈరోజు 20 లక్షల వరకు టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ వరకు ఉంది. అన్ని రాష్ట్రాల్లో స్మాల్ ట్రేడర్స్కి ఉపయోగపడే విధంగా మిగతా మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా 20 లక్షల థ్రెషోల్డ్ని 40 లక్షల వరకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. మన రాష్ట్రంలో ఈ స్మాల్ ట్రేడర్స్కి ఉపయోగపడే విధంగా దాంట్లో చిన్న హోటల్స్ ఉంటాయి అధ్యక్ష, కొన్ని పెద్ద పాన్ షాప్స్ సంబంధించి కూడా టర్న్ ఓవర్కు సంబంధించి ఈరోజు 20 లక్షల నుంచి 40 లక్షలు పెంచితే వారికి ఆదాయ వనరులకు ఉపయోగపడగా ఉంటుందని అనేక సందర్భాల్లో ట్రేడర్స్ కూడా మరి గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ చాలామంది ట్రేడర్స్ కూడా ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో అన్ని రాష్ట్రాలు కూడా 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఈ థ్రెషోల్డ్ లిమిట్ పెంచారు కనుక దీని విషయంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఇంకోటి ఉంది అధ్యక్ష, దీంట్లో ఈరోజు వ్యాట్ అను సిఎస్టీ ఇవి కూడా ఈ లెగసీ యాక్ట్స్ సంబంధించి ఏవైతే ఓల్డ్ డిమాండ్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ డిమాండ్స్ ప్రకారం మొన్న మరి 15th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం ఇచ్చారు. కేవలం 15 రోజుల వరకే అవకాశం ఇచ్చారు. ఇంకొద్ది రోజుల పాటు అవకాశం ఇస్తే కొంతమంది ఆప్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎగ్దమ్గా వారికి ఉన్న ఓల్డ్ డిమాండ్ పరంగా ఈ లెగసీ యాక్ట్స్ పరంగా వారికి వచ్చే మరి ఏది కట్టలేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రుసుము ఉంది కనుక వారి ఇన్స్టాల్మెంట్స్ కోరుతా ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కూడా వారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి ఇన్స్టాల్మెంట్స్కి ఇచ్చుకుంటూ ఓటీఎస్కు సంబంధించిన అంశం విషయంలో మరి ఆ డేట్స్కు సంబంధించి కూడా ఈ లెగసీ యాక్ట్స్కి సంబంధించిన ఓల్డ్ డిమాండ్స్ విషయంలో కూడా మరి కన్సిడరేషన్లో తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా ఈరోజు జిఎస్టీ వ్యాట్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు రాష్ట్ర ప్రభుత్వం వారు. ఆనాడు కూడా ఇక్కడున్న మా శాసనసభ పక్షానికి సంబంధించిన నాయకులు జానారెడ్డి గారు కూడా ప్రస్తావన తీసుకువచ్చి మనకు రాబోయే కాలంలో కౌన్సిల్లో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మనం అందరం కూడా ఆచరణ పెట్టాల్సి వస్తుంది. ఆ ఆచరణ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి, ట్యాక్సులు పెంచుతూ ఉంటారు, మరి వారికి కన్సెషన్స్ ఇవ్వరు, ఈ విధమైన ఇబ్బందులు జరుగుతాయంటే ఏకపక్షంగా మీరు మరి ఆనాడు ఆ జిఎస్టీకి సంబంధించిన బిల్లు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు మీరు వారికి సంఘీభావం పలికి ముందుకు వెళ్ళిన తరుణంలో ఈరోజు మనం పడతా ఉన్న ఇబ్బందులు, మనం పడతా ఉన్న అనేక సమస్యల విషయంలో మరొకసారి ప్రస్తావన చేస్తూ మరి అమెండ్మెంట్కు సంబంధించిన 2-3 ప్రధానమైన అంశాలున్నాయి, దాన్ని ప్రస్తావన తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జనాబ్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సార్.